ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలో చేపల వేటకు వెళ్లి తప్పిపోయిన మత్స్యకారులు కాకినాడకు ఇవాళ క్షేమంగా చేరుకున్నారు. మత్స్యకారులకు ఎమ్మెల్యే కొండబాబు, ఎమ్మెల్సీ రాజశేఖరం అల్పాహారం ఏర్పాటు చేసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 3న కోనసీమ ఓడరేవు నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లి 7గురు మత్స్యకారులు 23 రోజులుగా ఆచూకీ లేకుండా పోయారు. మత్స్యకారులు వెళ్లిన మత్స్యలమ్మ బోట్లో ఇంజన్ చెడిపోవడంతో సముద్రం మధ్యలోనే ఉండిపోయారు. సముద్రంలో గాలివాటం రావడంతో 250 నాటికల్ మైళ్ల వరకు బోటు వెళ్లిపోయింది. దాదాపు 23 రోజుల తర్వాత వారిని పశ్చిమ బెంగాల్కు చెందిన మత్స్యకారులు రక్షించారు. తప్పిపోయిన మత్స్యకారులు క్షేమంగా ఉన్నారనే వార్త తెలియడంతో వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ నుంచి వారిని ప్రత్యేక వాహనంలో కోనసీమ జిల్లాకు ఫిషరీస్ అధికారులు తీసుకొచ్చారు. వెస్ట్ బెంగాల్కి వెళ్ళిపోవడం జరిగింది. వెస్ట్ బెంగాల్ దగ్గర దిగా దగ్గర చేరుకోవడం జరిగింది. దిగా దగ్గర చేరుకుంటే అక్కడ బోట్ ఓనర్ అరవింద్ వాళ్ళకి కనిపించడం, వాళ్ళ దగ్గర తీసుకురావడం, వాళ్ళని సేఫ్టీగా మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళిన అక్కడ ఉన్న పేషెంట్ ని ఇవన్నీ చేయడం చాలా బాగా సహకరించారు వాళ్ళు. ఈ రోజు మనం మనస్ఫూర్తిగా ఈ రోజున అరవింద్ బర్మ గారిని వాళ్ళని మనస్ఫూర్తిగా ప్రభుత్వం తరపున అభినందిస్తున్నాం కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు కోస్ట్ గార్డ్ కానీ వీళ్ళందరూ కూడా గాలించినప్పుడు కూడా వీళ్ళు బాగా బారుకి వెళ్ళిపోవడం వల్ల మనకి బాగా లాంగ్ వెళ్ళిపోవడం వల్ల పట్టుకోలేని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే వాతావరణం సహకరించకపోవడం ఇవన్నీ కూడా ఇబ్బంది అయింది. ఏదైనప్పుడు కూడా దేవుడి దయ వల్ల వీళ్ళందరూ క్షేమంగా చేరుకున్నారు. ఈరోజు ఆ కుటుంబాలకు అన్ని విధాలకు కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించి ముందుకు తీసుకెళ్తాం మీ ద్వారా తెలియజేస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే బుట్టేసామండి. బుట్టేసిన తర్వాత ఆ బుట్ట యాంకర్ పట్టేసింది. పట్టేస్తే ఇంకా అలాగా మేము ఫిషింగ్ చేద్దాం స్టార్ట్ చేసాం. అవ్వలేదు, ఏమి పట్టలేదు. అయితే మళ్ళీ వేరే చోటుకి వెళ్దాం అని చెప్పేసి ఇంకా పొద్దున్నే వెళ్దాంలే అని చెప్పేసి అనుకున్నాం. వేరే పోయి చూసేటప్పటికి అక్కడ కూడా పొద్దున్న సాయంకాలం కూడా ఫిషింగ్ ఏమీ లేదు. లేకపోతే ఇంకా అక్కడ యాంకర్ పీకేసి బయలుదేరదాం అనుకున్నప్పటికి ఈయన స్టార్ట్ అవ్వకపోతే మళ్ళీ గేర్ బాక్స్ పట్టేసింది. చాలాసేపు ట్రై చేసి ఇంకా అవ్వలేదు. అవ్వకపోతే ఇంకా అలాగా 280 మైళ్ళకి లోపలికి లాకపోతే ఇంకా అక్కడ నుంచి మేము తెరసా పెట్టుకుని లోపల నుంచి దరికి వస్తూ ఉంటుంటే రోజు రోజుకి తుఫాన్ ఎక్కువైపోయింది. మాకు అసలు సూర్యుడే కనపడలేదు. అంతా చీకటే, ఎవ్వరు కనపడలేదు. ఎవరు కనపడితే ఇంకా అందరం భయపడిపోయాం. కానీ చాపెట్టుకుని ఇంకా అలాగే మెల్లమెల్లగా వస్తుంటే మళ్ళీ రిటర్న్ లాక్కి వెళ్ళిపోయింది. అలాగా 23 రోజులు కూడా నానా యాతన పడి లాస్ట్కి ఈ సారు బోర్డు దగ్గర చేరుకున్నామండి. వీళ్ళు ఊరు చేరుకున్నాక ఈయన బోర్డు పంపించారు.